లేకపోతే నేనేం చెప్పను. నేను చెప్తాను అనుకుంటున్నారేమో మీరు. నేను చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను. అది తెలుగులో తర్జుమా చేయడం మాకు వచ్చు, కానీ నాకు అర్థం కావాలి. అయ్యా చెప్పండి, మీరు చెప్పండి, ఎల్ఐసి అంటే ఏంటి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించి అష్యూరెన్స్. అయ్యా చెప్పట్లేదు సార్ మీరు సరిగ్గా. సరే, మీటింగ్ అయ్యేసరికి అందరూ ఎల్ఐసి కొనాలి నా దగ్గర తీసుకోవాలి. నేను ఏజెంట్ని, సరేనా? ఓకే. ఎల్ఐసి అంటే, ఇన్సూరెన్స్ అంటే, ఒక మనిషి తన బ్రతికున్నంత కాలం నెలకి కానీ సంవత్సరానికి కానీ ఇంత అమౌంట్ అని ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తాడు. అలా చెల్లించడం ద్వారా తాను మరణించినప్పుడు తన భార్యకో లేక తన పిల్లలకో, లేదు వేరే ఎవరైనా నామినీ వారసులు ఎవరైనా ఉంటే, ఇతను ఎంత అమౌంట్కి అయితే ఎల్ఐసి కట్టాడో అంత అమౌంట్ ఇతను మరణానంతరం ఆ మనిషికి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. అర్థమైందా లేదా? నెలకి 1000 రూపాయలు చొప్పున కడితే సంవత్సరానికి ఎంత కట్టినట్టు? 12,000 కట్టినట్టు. అలా 10 సంవత్సరాలు కడితే ఎంత కట్టినట్టు? 1,20,000 కట్టినట్టు. కానీ ఈలోగా ఆ మనిషి కానీ చచ్చిపోతే ఆ పాలసీ విలువ 5 లక్షలు ఉండొచ్చు, లేక 10 లక్షలు ఉండొచ్చు. ప్రీమియంని బట్టి, మనం కట్టిన అమౌంట్ని బట్టి. ఆ పెద్ద మొత్తాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? ఈ నామినీ ఎవరైతే ఉన్నారో, భార్యో కొడుకో కూతురో లేకపోతే వేరెవరైనా వారసుడు ఎవడైతే వాడికి ఇస్తారు. సాధారణంగా ఇన్సూరెన్స్లో ఏంటంటే కట్టేది తక్కువ, వచ్చేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎల్ఐసిలో ఉన్న విధానం. కానీ ఒకే ఒక ట్విస్ట్ ఉంది ఇందులో. ఏంటయ్యా అంటే, ఆ వ్యక్తి చనిపోయే వరకు ఆ అమౌంట్ వారసులకి రాదు. మీరు ఎన్నిసార్లు చూసారో నాకు చెప్పండి. చచ్చిపోతాడు మనిషి, పాడన్నీ రెడీ అయిపోతాయి, పెట్లో పెట్టేస్తుంటారు. ఇక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. ఏంట్రా అంటే, వీడి కనీసం ఎల్ఐసి అన్నా కట్టి చావలేదు, ఇప్పుడు వీడికి సమాధి ఖర్చులు ఎవడు పెట్టుకుంటాడు అని గొడవలు ఆడుకుంటారు. అవునా కాదా? అవునా కాదా? సో ఎల్ఐసి చాలా అవసరం. మీరు చనిపోయాక ఎవరు మిమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలంటే. నిజం కాదు సుమా? నిజమేనా? నేర్చుకోగలరు. నాకు ఎల్ఐసి లేదు, చేయించుకొని కూడా. ఓకే, అయితే వినండి. ట్విస్ట్ ఏంటంటే, ఈ మనిషి చనిపోతేనే వారసులకి ఆ అమౌంట్ వెళ్తుంది. ఈ మనిషి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ పట్టుకొని ఆ వారసులు, నామినీ ఎవరో ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే ఆ డెత్ సర్టిఫికెట్ని వాళ్ళు పరిశోధించి నిజంగానే చనిపోయాడని నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆ అమౌంట్ ఆ మనిషికి ఇస్తారు. ఓకే, ఇంతవరకు అర్థమైందా లేదా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఆలోచన చేద్దాం. చనిపోయిన మనిషి అనుకోకుండా మరలా 3 రోజుల తర్వాత బతికేశాడు అనుకుందాం. డెత్ సర్టిఫికెట్ ఆల్రెడీ తయారైపోయింది, కానీ మనిషి బ్రతికున్నాడు. నామినీ, ఈ బ్రతికిన మనిషి ఇద్దరు కలిసి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి డెత్ సర్టిఫికెట్ చూపించి మాకు డబ్బులు ఇచ్చేయండి అంటారు. ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు, ఇవ్వాలి. దేన్ని బట్టి ఇవ్వాలి? డెత్ సర్టిఫికెట్ని బట్టి. ఇంకా దేన్ని బట్టి ఇవ్వాలి? చనిపోయాడు కాబట్టి ఇవ్వాలి. తర్వాత బ్రతికితే వాళ్ళకి అనవసరం ఆ విషయం. అవునా కదా? మొన్న శుక్రవారం చనిపోయాడు అనుకున్నాం. ఈరోజు ఆయన ఏం చేశాడు? ఆ పాలసీ పట్టుకొని ఆయన కట్టిన అమౌంట్
మళ్ళీ ఆయనే ఈ నామినీ ద్వారా మళ్ళీ వెనక్కి రాబడుతున్నాడు. ఎంతమంది చేయాలని ఉంది ఇలాగా? ఫుల్ కట్టేయడం, మళ్ళీ మన డబ్బులు మనం లాగేసుకోవడం. బాగుంది కదా? ఈరోజు రెజరక్షన్, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అంటే అది కేవలం ప్రభు చేసింది ఏంటో తెలిసిన? ప్రీమియం కట్టాడండి ఆయన రక్తంతో. ఎవరి కోసం? మన కోసం. ఓకే, మనల్ని మరలా వెనక్కి తీసుకుంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు గారిని తిరిగి జన్మించకపోతే మన నిమిత్తం ఆయన కట్టిన క్రయధనం అనగా ర్యాన్సమ్ ఇంగ్లీష్లో, దానికి విలువ ఉండదు. ఇంకొక విధంగా చెప్తాం, మానవుడు పాపం చేసి సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మానవుడిని తిరిగి దేవునికి అప్పగించాలి అంటే వాడంటున్నాడు, మీ వాడు నా మాట విని నా సొత్తు అయిపోయాడు, నేను తిరిగి వాడిని నీకు ఇవ్వాలంటే నువ్వు వెల చెల్లించాలంటాడు. అప్పుడు ప్రభు అడుగుతున్నారు వాడిని. ఎవరిని అడుగుతున్నాడు? ప్రభు ఎవరిని అడుగుతున్నారు? సాతాను అడుగుతున్నాడు. ఏమని? వాడు నా సొత్తు, మరి ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్నాడు, వాడిని విడిచిపెట్టాలంటే నీకేం కావాలి అని అడిగాడు. వాడంటున్నాడు, నీ ప్రాణం నాకు ఇస్తే అప్పుడు మీ వాడిని నేను మీకు ఇస్తాను. ఒక విధంగా కిడ్నాప్ చేసినట్టే, డబ్బులు ఇస్తే వదులుతాం. సరే, యేసు ప్రభు ఏం చేశారు? తన ప్రాణాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం ఎవరి సొత్తు అయ్యాం? ఇప్పుడు యేసు ప్రభు సొత్తు అయిపోయాం. కానీ యేసు ప్రభు మనల్ని ఎంజాయ్ చేయాలంటే, అంటే తను సంపాదించుకున్న దాన్ని తాను అనుభవించాలంటే ఆయన తిరిగి లేవాలి కదా, అందుకు లేచాడు ఆయన. అలాగా లేవకపోతే మనల్ని ఆయన కొనుక్కున్నా మనం ఆయన సొత్తు కాలేము. ఒక వస్తువు కొనడానికి నా ప్రాణం పెట్టాల్సి వస్తే ఆ వస్తువుని నేను ఎంజాయ్ చేయాలా వద్దా? నేను కొనుక్కున్న వస్తువు నేను ఎంజాయ్ చేయాలా వద్దా? అంటే అప్పుడు ఏం చేయాలి? మరలా నేను ప్రాణం పోసుకోవాలి. ప్రభు చేసిన కార్యం అని. అందుకే వాక్యం ఏముందంటే, ఆయన గాని తిరిగి లేవకుండా ఉండుంటే మనం ఇంకనూ మన పాపములోనే ఉందుము, మనం ఇంకా సాతాను యొక్క బంధకాల్లోనే ఉండిపోదాం. సాతాను బంధకాల నుండి మనల్ని విడిపించిన తర్వాత దేవుని సొత్తు అయితే తప్ప మనల్ని విడిపించిన దాంట్లో విలువ లేదు. ఓకే, సో టెక్నికల్గా చూస్తే యేసు ప్రభు మన కొరకు వెల చెల్లించి ఆయన సొత్తు చేసుకొని మరణాన్ని జయించి తిరిగి లేచి మనల్ని ఇప్పుడు ఆయన ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఉదాహరణకి, మీలో ఎవరికైనా భయంకరమైన మరణశిక్ష ఏదో పడింది అనుకుందాం, జైలు శిక్ష, నేరం చేశారు, మరణశిక్ష మీకు పడింది. నేను పెద్ద లాయర్ని, ఏదో కింద పెట్టి మీద పెట్టి మొత్తం మీద ఏదో రకంగా మిమ్మల్ని మరణశిక్ష నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. విడిపించిన తర్వాత మీ జీవితం మీద కంట్రోల్ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? అదేమన్నా తప్ప, అన్యాయమా? మీరు నా అధీనంలో ఉండాలి అని కోరుకోవడం అన్యాయమా? కాదు కదా. మరి ఆయన కోరుకుంటున్నది అన్యాయం కానప్పుడు మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడానికి ఎందుకు ఇంత ఆలోచన? అర్థమవుతుందా మీకు? అదేంటండి మరీ అంత అంటే మా ఇష్టాలు ఇంకేం ఉండవా? అంటే మాకు నచ్చిన ఇంకేం చేయకూడదా? పూర్తిగా ప్రభువుకి అమ్ముడుపోవాలా అని మనం వాదిస్తుంటాం. ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి.
ఒకసారి ఒక ఆయన నా దగ్గర అప్పుకొచ్చాడు. చాలా పెద్ద మొత్తం అడుగుతున్నాడు. దేనికి ఈ డబ్బు అన్నాను. వడ్డీ కట్టడానికి అన్నాడు. వడ్డీ కట్టడానికి అంత పెద్ద మొత్తం అయితే అప్పు ఎంత అయి ఉంటుందో ఆలోచించండి. నేనన్నాను, ఇంత వడ్డీ నువ్వు కడుతూ ఉంటే చివరికి నీ బ్రతికేమవుతుంది? ఇలా బాలేదు. నీకు ఆల్రెడీ ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నాయి కదా. నీ అప్పు ఎంత చెప్పు, నేను తీర్చేస్తాను. కానీ ఈ నెల నుండి నీ జీతం నా చేతులు పెట్టాలి. నీ కుటుంబానికి నీకు ఏ లోటు లేకుండా చూసుకునే పూచి నాది. నా అప్పు నేను రికవర్ చేసుకుంటాను. నీకు మళ్ళీ అప్పుల బాధ లేకుండా నీ జీవితానికి విడుదల చూపిస్తాను. ఈ మాట చెప్పడానికి భార్యాభర్తలు ఇద్దరిని రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 3 దాకా మాట్లాడాను. 3 గంటలకి ఏమన్నాడంటే, అన్నా ఉదయం ఆలోచించుకొని మీకు 10 గంటలకు ఫోన్ చేస్తానన్నాడు. ఆ మాట చెప్పి 10 సంవత్సరాలు అయింది. ఆయన ఫోను చేయలేదు, నా దగ్గర డబ్బు తీసుకోలేదు. మా ఇంటి దగ్గర ఒక కొత్త ఇల్లు సగంలో ఆగిపోయింది. ఆ డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారు ఏంటంటే మీ ఇల్లు సగంలో ఆగిపోయింది అన్నాను. అదిగోండి ఆడికి డబ్బులు ఇచ్చాను, ఆడు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అన్నాడు. ఎవడనుకున్నారు? వాడే. ఎవరు? 10 సంవత్సరాల క్రితం ఎవరినైతే నేను అప్పు నుండి విడిపిస్తానని అన్నానో వాడు ఈ డాక్టర్ గారి అప్పు తీసుకొని ఆ ఇల్లు సగంలో ఆగిపోయేటట్టు చేశాడు. ఏమండి ఆ మనిషి జీవితానికి దీవెన ఉంటుందా చెప్పండి? చెప్పండి మీరు. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? అప్పు తీర్చు, నా రుణం చెల్లించు. గుడ్ ఫ్రైడే ఓకే, అవసరమైతే ఏడుస్తాను కూడా నీకోసం. శిలువ ధ్యానం మాటలు విని నీకోసం అవసరమైతే ఏడుస్తాను. కానీ ఆదివారం నాడికి నన్ను నువ్వు సొంతం చేసుకుంటానంటున్నావు చూడు, అది మాత్రం వద్దు. ఒట్టి ఫ్రైడే చాలు నాకు, ఆదివారం మాత్రం నాకు వద్దు. నీ పని నీది, నా పని నాది. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు అతని జీతాన్ని నేను కంట్రోల్ చేస్తాను అనుకుంటున్నాడే తప్ప పెద్ద మొత్తం కొన్ని లక్షల అప్పు నేను తీరుస్తాననే మాట మాత్రం ఆయనకి లెక్కలోకి కనపట్టలేదు. అయ్యి బాబోయ్ ఇతని చేతిలో పడితే ఏం చేసేస్తాడో అని భయపడ్డాడు. ఏం చేస్తాను? అంత పెద్ద మొత్తం అప్పు తీర్చిన వాడిని నేనేం చేస్తాను చెప్పండి? ఇదేమన్నా బానిసత్వం రోజులు ఇవి? పూర్వం అంటే బానిసల కింద పెట్టుకునేవారు. ఆ రోజుల్లో ఉన్నామా? లేవు కదా. సో నీకు న్యాయం చేస్తానా చేయనా? కాబట్టి ఎప్పుడైతే ఒకరు మరొకరు రుణాన్ని తీరుస్తారో, రుణం తీర్చిన మనిషికి ఇతడు జీవితాంతం లోబడి ఉండాలి. ఇది 100కి 100 పాళ్ళు న్యాయం. లేదు మేము అన్యాయస్తులుగా ఉంటాము అనుకుంటే మీ కర్మ. కానీ ప్రభువు కోరేది ఏంటో తెలుసా? టోటల్గా ప్రభువా నా రుణం నువ్వు తీర్చావు, నేను బకాయి పడిందంతా కూడా నువ్వు చెల్లించావు, నాకు పడాల్సిన శిక్ష నీ మీద వేసుకున్నావు, నేను 100కి 100 పాళ్ళు నీకే నేను సరెండర్ అయిపోతున్నాను. ఎంతమంది చెప్తాం ఇలాగా? ఎల్ఐసి పాలసీ క్వశ్చన్ కాదు ఇది. క్వశ్చన్ మార్చాను. ఇప్పుడు కావాలంటే చేతులు ఎత్తచ్చు. ఎంతమంది చెప్తాం ప్రభుత్వం నేను ఎటువంటి వెనక్కి తీసుకోకుండా టోటల్గా నీకు నేను అప్పగించేసుకుంటాను, నువ్వు చేసింది న్యాయం, నేను నమ్ముతున్నాను, నాకు చాలిన దేవుడివి, నేను పూర్తిగా నీకు నేను లోపడతాను. చేయగలమా ఇలాగా? చెప్పండి. ఆమేన్, ఆమేన్. చేస్తాం, చేద్దాం. ఓకే, సరే.
శుక్రవారం ఎంతమంది చేసుకున్నారు? గుడ్ ఫ్రైడే ఎంతమంది చేసుకున్నారు? అందరు చేసుకున్నారా? బాధపడ్డారా? బాధపడలేదా? సంతోషించారా? యేసు ప్రభు మనకు చేసిన గొప్ప క్రియను బట్టి సంతోషించాలి. అందుకే దానికి గుడ్ ఫ్రైడే అని పెట్టారు. ఆయన చనిపోయాడు బాబోయ్, అయ్యో పాపం చనిపోయాడు అనుకుంటే అది బ్యాడ్ ఫ్రైడే. అవును, గుడ్ ఫ్రైడే ఎందుకైంది? మన అప్పులు తీర్చాడు ఆయన. ఆ రోజు మనకు ప్రీమియం చెల్లించాడు, ఇన్సూరెన్స్ పాలసీ ఆ రోజు తీశాడు. ఈరోజు ఆ అమౌంట్ని మనం స్వతంత్రించుకునే రోజు ఇది. సో గుడ్ ఫ్రైడే నాడు వధించబడిన గుర్రపిల్లగా యేసు ప్రభువుని మనం చూసాం. ఈరోజు గర్జించు యోధా గోత్రపు సింహంలా విజయవంతమైన సూర్యునిగా యేసు ప్రభువుని ఎంతమంది చూడాలని ఇష్టపడుతున్నారు? ఈసారి అందరూ చెప్పాలి. చూడాలని ఉందా మీకు? చూడాలని ఉంటే చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు ఎవరైతే తీస్తారో వాళ్ళే చదవండి. మళ్ళీ మళ్ళీ నువ్వే చదవాలమ్మా, నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి గట్టిగా చదవాలి. ఆ సింహాసనమందు ఆసీనుడు అయ్యుండి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? ఎవరు? నాకు సమాధానాలు ఫాస్ట్ చెప్తేనే ముందుకెళ్తాం. ఎవరండి? సర్వోన్నతుడైన దేవుడు ఆ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? చేచు ఓకే. చదవండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి లోపలను వెలుపటను 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనాసీనుడై ఉన్న వాని చేతిలో, కుడి చేతిలో ఉందట. ఎవరి చేతిలోనండి ఉంది? ఇప్పుడు ఇందాక ఎవరైతే సింహాసనాసీనుడై ఉన్నాడో సర్వోన్నతుడైన దేవుడు వీళ్ళందరి చేత కూడా పూజింపబడుతూ ఉన్న స్థితిలో ఉండగా తన కుడి చేతిలో బలంగా వేయబడిన 7 ముద్రలు గల ఒక పుస్తకం ఒకటి, ఒక గ్రంథం ఒకటి ఆయన చేతిలో ఉండుట చూచితిని. బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరమైన స్వరముతో ఏముంటుందంటే, ఈ యొక్క ముద్రలను విప్పగలిగి ఈ గ్రంథమును విప్పగల యోగ్యుడు, లేకపోతే ఈ గ్రంథము యొక్క ముద్రలు విప్పగల సమర్థుడు ఎవరు అని ఒక బలిష్టమైన దేవదూత అక్కడ ప్రశ్నిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఓకే. యోగ్యుడెవడు
ఎవడను కనపడకపోయినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారండి? ఎవరు ఏడుస్తున్నారు? యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడట? ఈ సర్వోన్నతుడైన దేవుడు తన సింహాసనంపై ఆసీనుడై ఉండగా, తన చేతిలో బలముగా వేయబడిన 7 ముద్రలు గల ఒక గ్రంథం ఉండగా, ఈ గ్రంథమును విప్పగల సమర్థుడు ఎవరు అని ఒక బలిష్టమైన దేవదూత గట్టిగా కేకలు వేస్తుంటే, భూమి మీద గాని, భూమి క్రింద గాని, ఆకాశమందు గాని, ఆకాశం క్రింద గాని ఏ సమర్థవంతుడు కూడా, అనగా యోగ్యుడు కూడా దొరకలేదనే మాట విన్నప్పుడు యోహాను చాలా బాధపడి ఏడుస్తున్నాడట. ఓకే, ఇలా ఏడుస్తున్న సమయంలో ఈ 7 ముద్రలు అంటే దేవుని యొక్క తీర్పులు. ఓకేనా? అప్పుడు ఏం జరిగింది? ఆ పెద్దలలో ఒకడు ఏం చేశాడంటే, నువ్వు ఏడవద్దు, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఏమండి ఏం పొందెను? జయము పొందేనని నాతో చెప్పాను. ఎవరంటున్నారు ఈ మాట? యోహాను అంటున్నాడు. ఒకవైపు ఏడుస్తున్నాడు, అయ్యో ఎవరు లేరేంటి అని. అదే సమయంలో ఒక స్వరం వినిపిస్తుంది. ఒక పెద్ద ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, ఏడవద్దు, నో ప్రాబ్లం, ఆ గ్రంథాన్ని విప్పగల సమర్థవంతుడు ఒకడున్నాడు. ఎవరంటే ఆయన ఎవరు? దావీదు చిగురైన